మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో రైతులకు 1,00,000 రుణమాఫీ చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి నర్సాపూర్ ప్రధాన కూడలి వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీకి కట్టుబడి మొదటి విడతగా ₹1,00,000 వరకు రైతు రుణమాఫీ చేశామన్నారు. ఎన్నికల హామీలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ అన్ని పథకాలను రాబోయే రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ మోడల్ భారతదేశం మొత్తం మారుమ్రోగేలా చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను నిజం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు, యావత్ భారతదేశం కూడా ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లో మరి తెలంగాణ మరి చాలా దెబ్బతిన్న ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెంది ఉండే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చే వరకు ఇవాళ చాలా మరి ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న పరిస్థితులలో కూడా మరి రాత్రింబాళ్ళు మన ముఖ్యమంత్రి గారు కానీ మన మినిస్టర్స్ కానీ అధికారులు కానీ నిద్ర పోకుండా ఒక ఎక్సర్సైజ్ చేసి ఇవాళ ఒకటే నాడు 7,000 కోట్ల రూపాయలు ఇవాళ 1,00,000 రూపాయలు ఇవాళ మాఫీ అయ్యేటట్టు మన తెలంగాణ ప్రాంత రైతాంగాలంటే ఒక భరోసా వచ్చింది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మరి చేపలు పెట్టే వాళ్ళే ఎక్కువైపోయారు. వాళ్ళు చేస్తారా, ఏదో గాలిలో గెలిచిండ్రు, ఏదో మరి అని ఎన్నో ఆలోచనలు చేస్తే ఆ ఆలోచనలు అందరూ తలకిందులు చేసి ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు బాగా కష్టపడి ఇవాళ తెలంగాణని అదృష్టవశాత్తు ఆయన గెలిచిన తర్వాత గెలిచిన ప్రభుత్వం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలన చేయాలనే ఉద్దేశంతో దీర్ఘకాలిక ప్రణాళిక పెట్టుకొని ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఎన్నో